నమస్తే వెల్కమ్ టు విహారీ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ ఈ నెల 22న అయోధ్యలో రామ మందిరం ప్రారంభం ఏపీలో సెలవు ప్రకటించకపోవడం శోచనీయం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు స్వచ్ఛ తీర్థలో భాగంగా శ్రీకాళహస్తిలో దేవాలయాల్లో శుద్ధి కార్యక్రమం భీమిలిలో జరగబోయే ఎన్నికల శంఖారవం సభకు తరలిరండి గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఉరుకుటి చందు ప్రజాపిత బ్రహ్మకుమారిస్ బ్రహ్మబాబా 55వ పుణ్యస్మృతి దివస్ కార్యక్రమాన్ని స్థానిక కొత్త గాజువాక బీసీ రోడ్ బ్రాంచ్లో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విద్యాలయంలో నిర్వహించారు. బ్రాంచ్ నిర్వాహకులు బ్రహ్మకుమారి మణి అక్కయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహరావు ముఖ్య అతిథిగా పాల్గొని బ్రహ్మబాబాకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి మణి అక్కయ్య మాట్లాడుతూ ఈరోజు విశ్వశాంతి దినోత్సవంగా సుమారు 150 దేశాల్లో జరుపుకుంటారని అన్నారు. మానవాళికి బ్రహ్మబాబా చేసిన సేవలను కొనియాడారు. కర్ణంరెడ్డి నరసింహరావు మాట్లాడుతూ మన బిజీ లైఫ్లో ఎన్నో సతమతలతో గడుపుతున్నామని అలాంటి వారు కనీసం ఒక అరగంటైనా ఇలాంటి మందిరాలకు రావాలని వస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుందని అన్నారు. ఓం శాంతి పేరులోనే ఉందని శాంతిగా జీవించమని దాని అర్థమని మెడిటేషన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ మెడిటేషన్ చేయాలని ఆయన కోరారు. ఓం శాంతి బ్రహ్మకుమారి చేసిన ప్రతి కార్యక్రమంలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీలు కుమారులతో పాటు స్థానిక నాయకులు పులి రమణారెడ్డి సరగడం పత్ని రావు లాయర్ అండిబోయిన లక్ష్మి మొలకలపల్లి పెంటారావు తదితరులు పాల్గొన్నారు. బిజీగా ఉంటాం, వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. అలాంటి వాళ్ళు రోజు కనీసం ఇలాంటి మందిరంలో కనీసం ఒక అరగంట అయినా సరే మెడిటేషన్ చేసినట్లయితే మనకి పని ఒత్తిడి తగ్గుతుంది, మన మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. శాంతి ఓం శాంతి పేరులోనే ఉంది శాంతి. మన జీవితంలో శాంతి ఉండాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు మెడిటేషన్ చేయాలని చెప్పి సిస్టర్స్ చెప్తుంటారు. మనం చాలా ఏళ్ళగా నేను చూస్తున్నాను. మేము అక్కడ లంకాగ్రౌండ్లో 15 ఏళ్ల క్రితం ఈ యొక్క వినాయక చవితికి పెడుతుంటే బ్రహ్మకుమారి సిస్టర్స్ అక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి కూడా మెడిటేషన్ కోసం తెలియజేసి ఒక స్టాల్ పెట్టి ప్రతి సంవత్సరం కూడా చేసేవారు. అప్పుడు బాగా సిస్టర్స్ అక్కడ సుధా హోటల్ పక్కన ఉండేవారమ్మా. వాళ్ళు మాకు బాగా పరిచయం. అలా ప్రతి సంవత్సరం ఏ కార్యక్రమం చేసినా సరే మేము కూడా అటెండ్ అయ్యేవారిని. ఈసారి మీరు ఏ కార్యక్రమం చేసినా సరే ఖచ్చితంగా మేము కూడా ఉంటామని తెలియజేసిన అన్నమయ్య గారు చాలా నిజంగా కాల్ చేశారు. పెద్దలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మరొకసారి బ్రహ్మకుమారి సిస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. బ్రహ్మకుమారి సంస్థలు ప్రత్యేకమైనటువంటి రోజు 18 జనవరి ఈ బ్రహ్మకుమారి యొక్క వ్యవస్థాపకుడైనటువంటి బ్రహ్మ బాబా ప్రజాపిత బ్రహ్మ అని కూడా అంటారు. ఈ యొక్క సంస్థకి ఫౌండర్. విశేషంగా వారు 1937 ఈ యొక్క సంస్థ స్థాపన చేయడానికి ఆధారమయ్యారు. 1937 నుంచి తన యొక్క తనువు మనస్సు ధనము అంతా కూడా ఈ సంస్థకి దారపోసి సమర్పితమై పూర్తి తన సేవల్ని అందించారు. వారు లౌకికంలో దాదా లేఖరాజుగా పేరు చాలా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే లౌకికంలో వారు వైద్యాల వ్యాపారిగా ఉండేవారు. తర్వాత తన 60వ ఏట చాలా భక్తి పారవశ్యంలో ఎన్నో గుళ్ళు యాత్రలు చేసి చివరిగా కాశీలో శివుని యొక్క ధ్యానంలో మునిగినప్పుడు ఒక ప్రకాశమైనటువంటి సాక్షాత్కారం జరగడము, తర్వాత ప్రపంచంలో జరిగే అత్యాచారాలు అరాచకాలు వినాశనం యొక్క దృశ్యాలు, రాబోయే సత్యుగి ప్రపంచం. ఒకప్పుడు భారత్లో చెప్తారు కదా, ఇక్కడ బంగారు పిచ్చుక అని చెప్తారు. అలాంటి ప్రపంచం అది రాబోతుంది. ఇలా ఎన్నో రకాల దైవత్వం యొక్క సాక్షాత్కారాలు కొనియాడారు. తర్వాత వారు వైరాగ్య స్థితిలో వెళ్ళేసి ఈ యొక్క సంస్థకి తన ఉన్నటువంటి మొత్తం శక్తి యుక్తి అంత దారిపోసి ఇప్పటికీ 37వ సంవత్సరం నుంచి తన సేవలు అందించేసి 1969 జనవరి 1న బ్రహ్మబాబా గారు
తమ యొక్క వ్యక్త దేహాన్ని వదిలేసి అవ్యక్తము అయిన పుణ్య స్మృతి దివసాన్ని ఈరోజు బ్రహ్మకుమారులందరూ కూడా గాజువాక న్యూ గాజువాక బీసీ రోడ్ బ్రాంచ్ వారు ఇక్కడ జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో అనేకులు కూడా పెద్దలు కూడా ఉపస్థితులు అవుతున్నారు. సో ఈ కార్యక్రమానికి కూడా విశేషంగా విశ్వశాంతి దినోత్సవంగా కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి బ్రహ్మ బాబా యొక్క శ్రద్ధాంజలి నిమిత్తంగా మనం ఒక 2 నిమిషాలు మనం మౌనం పాటిస్తాం. గాజువాక 74వ వార్డు పాత సంగంపాక వద్ద ఎన్టీఆర్ సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. వార్డు ఇన్ఛార్జ్ కొండబాబు ఆధ్వర్యంలో జరిగిన మెడికల్ క్యాంపుకు స్థానిక వార్డు ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గీతం అధినేత భరత్ విశాఖ జిల్లాలో ప్రతి వార్డులో మెడికల్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఎంబీబీఎస్ మూర్తిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు ఉచితంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ప్రజలు ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గాజువాక టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాసరావు, వార్డు నాయకులు సింహాద్రి, దువి శ్రీను, గంగరాజు, వార్డు ముఖ్య నాయకులు, గీతం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేము ఈ మెడికల్ క్యాంప్ చేస్తున్నామండి. ఈ మెడికల్ క్యాంప్ సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ అంటే అటు ఆర్థోపెడిక్స్ కావచ్చు, దుమ్ములకు సంబంధించినటువంటి డాక్టర్ కావచ్చు, కళ్ళకు సంబంధించినటువంటి ఆప్థమాలజీ కావచ్చు, గైనకాలజీ కావచ్చు, అంటే ఈ లేడీస్ సంబంధించి, అలాగే ప్రెగ్నెంట్ లేడీకి సంబంధించి ఇంకా అన్ని సెక్షన్స్ కూడా వారిని ఇక్కడ డాక్టర్స్ అందరిని తీసుకొచ్చి సుమారు 3 లక్షల వరకు కూడా ఎవరికైనా సరే ఖర్చులైనా సరే అవి భరించడానికి మెడికల్ కాలేజ్ వాళ్ళు గీతం మెడికల్ కాలేజ్ భరించడానికి ఈ ఉచిత మెడికల్ క్యాంపు పెట్టడం జరిగిందండి. కనుక దీన్ని ప్రజలందరూ కూడా వచ్చి సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎవరికైనా సర్జరీ అవసరమైనా, ఎవరికైనా స్కానింగ్ అవసరమైనా ఇవన్నీ కూడా ఇక్కడ ఇనీషియల్గా ట్రీట్మెంట్ అందించి ఒకళ్ళు ట్యాబ్లెట్లతో తగ్గిపోతుందంటే ట్యాబ్లెట్ ఇస్తున్నారు, ట్యాబ్లెట్లతో కాదు సర్జరీ అవసరం పడుతుందంటే అక్కడ మెడికల్ కాలేజ్కి రిఫర్ చేస్తున్నారు. ఎవరైతే మెడికల్ కాలేజ్కి రిఫర్ చేశారో వాళ్ళ కోసం గీతం మెడికల్ కాలేజ్ నుంచి బస్సు వచ్చి బస్సులో వాళ్ళని తీసుకొని రేపు మార్నింగ్, రేపు తెల్లవారు అంటే మెడికల్ క్యాంప్ అయిన మరుసటి రోజు ఏదైతే హాస్పిటల్కి రిఫర్ చేస్తారో వాళ్ళకి బస్సు పెట్టి తీసుకువెళ్ళి అక్కడ మధ్యాహ్నం భోజనం పెట్టి ఒకవేళ ఏమైనా జాయినింగ్ ఉంటే జాయినింగ్ చేయించడం, లేదు పర్లేదు స్కాన్ చేసి పంపించవచ్చు అంటే మళ్ళీ తిరిగి అదే బస్సులో ఇక్కడ దింపడం జరుగుతుంది. సో ఇది చాలా అద్భుతంగా గీతం మెడికల్ కాలేజ్ వాళ్ళు చేస్తున్నారు భరత్ గారు ఆధ్వర్యంలో. కనుక దీనికి ప్రజానికం అంతా కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే ముసలివారు చాలామందికి ఆర్థికంగా ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాను. వ్యవసాయ జలవనరులు డ్రైనేజీ విభాగాలు సమన్వయంతో ప్రస్తుత రబీ సాగుకు నీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా ప్రాధాన్యత క్రమంలో ఇబ్బందులు అధిగమించే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ సూచించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా గత డిసెంబర్ మాసంలో మండలి సభ్యులు తీర్మానించిన అంశాలపై తీసుకున్న చర్యలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బోసుబాబు కమిటీ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అగ్రి మిషన్ సభ్యులు జిన్నూరి రామారావు మాట్లాడుతూ ధాన్యం సేకరణ ప్రక్రియను ఖరీఫ్ సీజన్లో జాయింట్ కలెక్టర్ వారి స్వీయ పర్యవేక్షణలో చక్కటి సమన్వయంతో పూర్తి చేయడం జరిగిందన్నారు. నాబార్డ్ వారి సాఫ్ట్వేర్ బేస్లో వ్యవసాయ సదుపాయాలు ఫండ్ యాప్లో కోనసీమ జిల్లా పేరు సూచించడం లేదని, కేవలం తూర్పుగోదావరి జిల్లాగానే ఉన్నదని దీన్ని మార్పు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు మోటూరు సాయి, వ్యవసాయ శాఖ అధికారులు కాకి నాగేశ్వరరావు, వెంకట రామారావు, మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. DM గారు సివిల్ సప్లైస్ సాలరీస్ కే వర్క్ ఆఫ్ చెప్పాలి. నేను బై నెక్స్ట్ వీక్ ఆస్పెక్ట్ మీద ఆ జాయింట్లు కూడా బాగా వీక్ అయ్యింది. వాటిని వాటి వీక్లో స్టార్ట్ చేయాలి. దెన్ DM గారు సివిల్ సప్లైస్ సాలరీస్ కే వర్క్ ఆఫ్ చెప్పాలి. నేను బై నెక్స్ట్ వీక్
హాస్పిటల్ మీద గుర్తులేదు ఆ జాయింట్లు కూడా బాగా వీక్ అయింది వాటిని వాటికి వెయిట్లో స్టార్ట్ చేయాలి. దెన్ డిఎం గారు సివిల్ సప్లైస్ శాలరీస్కి వర్కౌట్ చేసి చెప్పాలి. బై నెక్స్ట్ వీక్కి హాస్పిటల్ మీద గుర్తులేదు ఆ జాయింట్లు కూడా బాగా వీక్ అయింది. రాజస్థాన్ నుండి హైదరాబాద్కి డ్రగ్స్ తరలిస్తున్న ముఠా అరెస్ట్. ₹1 విలువైన 150 గ్రాముల హెరాయిన్, 32 గ్రాముల MDMA డ్రగ్స్ పట్టుకున్నాం. 4 నిందితులను అరెస్ట్ చేశాం. SOT మిర్పేట్ పోలీసులు జాయింట్ ఆపరేషన్లో నిందితుల అరెస్ట్. నిందితులంతా రాజస్థాన్కి చెందిన వారే. మొదట డ్రగ్స్కి బానిసై ఆ తర్వాత డ్రగ్ పెడ్లర్స్గా మారారు. రాజస్థాన్లో హెరాయిన్ 5,000 గ్రాము, MDMA 4,000 గ్రామ్ కొని హైదరాబాద్లో 12,000 గ్రామ్ వరకు అమ్ముతున్నారు. రాజస్థాన్ నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సులో డ్రగ్స్ హైదరాబాద్కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. హైదరాబాద్కి చేరుకున్న తర్వాత ర్యాపిడో బైక్ సర్వీస్ ద్వారా కస్టమర్స్కి డ్రగ్స్ పంపుతున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్కి ఎక్కువగా డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. డ్రగ్ పెడ్రల్స్ ఆస్తులు కూడా సీజ్ చేస్తాం. డ్రగ్ వినియోగదారులను కూడా గుర్తిస్తాం. వారిపై చర్యలు తీసుకుంటాం. మనం కంటిన్యూ చేస్తున్నటువంటి ఫైట్ అగేన్స్ట్ డ్రగ్ పెడ్లింగ్, పెడ్లర్స్ పట్టుకోవడము, డ్రగ్ యాక్టివిటీని కంటైన్ చేయడం, వీటి మీద మనం ఫోకస్ చేసాం. దాంట్లో భాగంగానే ఎట్ అనదర్ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ. ఇందులో 1 crore వర్త్ ఈ కాంట్రబాండ్ డ్రగ్స్ని సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు హెరాయిన్ ఒక 150.3 గ్రామ్స్ హెరాయిన్, దెన్ MDMA 32.1 గ్రామ్ MDMA సీజ్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ అదర్ వాళ్ళు యూజ్ చేసినటువంటి వాహనాలు అవన్నీ కలుపుకొని ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక 1 crore వర్త్ డ్రగ్ కన్సైన్మెంట్. ముఖ్యంగా ఏంటంటే ఇందులో ఉన్న నలుగురు అక్యూజ్ని మనం పట్టుకున్నాం. ఇందులో నరేంద్ర బిష్నాయ్, ప్రవీణ్ బిష్నాయ్, హేమారామ్, దెన్ దేవాసి. ఈ నలుగురితో టోటల్ వీళ్ళు పెడ్లర్స్ దెన్ కన్జ్యూమ్ చేస్తున్నారు. వీళ్ళు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ ఏమైందంటే మన లాస్ట్ పట్టుకున్నటువంటి చాలా కేసెస్లో రాజస్థాన్ రూట్ ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవుతుంది. చాలామంది పీపుల్ గాట్ రూట్స్ ఇన్ రాజస్థాన్ గెటింగ్ ఇట్. ఒక ఇంపార్టెంట్ ఏంటంటే అదే పర్టికులర్ ఫ్రెండ్స్ రిలేటివ్స్లోనే ఎక్కువ సర్క్యులేషన్ వస్తుంది. సో we trying to put you in the perspective that this is a new trend. We have been analyzing all the offences, and that is we are getting this kind of inference as far as the flow of drugs to Hyderabad is concerned. దీంట్లో ఈ డ్రగ్స్ను తీసుకురావడము, ఇలా వాళ్ళు వాడడం, కన్జ్యూమ్ చేయడం, అలానే నెక్స్ట్ యాక్టివిటీ కోసం మనీ మొబిలైజ్ చేసుకోవడం ఉద్దేశంతో వీళ్ళు పెడ్లర్గా మారుతున్నారు. డ్రగ్స్ అమ్మడము, ట్రాన్స్పోర్ట్ చేయడము ఇట్లా జరుగుతుంది. దీని మూలంగా యాక్చువల్గా వేరే వాళ్ళు ఎవరైతే డ్రగ్స్ పైన వాట్ కాల్ లైక్ అడిక్షన్ లేకుండా కానీ ఇటువంటి గ్రూప్స్ ఉండడం మూలంగా వాళ్ళని కలిసి పార్టీస్లో స్లోగా ఇంట్రడ్యూస్ చేసి దెన్ దే ఆర్ మేకింగ్ అడిక్ట్స్, డిపెండెన్స్ పెంచేస్తున్నారు దాని మీద. సో ఇటువంటిది మనము మొగ్గలోనే తుంచి చేస్తే దిస్ నాట్ గో టు ద డిఫరెంట్ కమ్యూనిటీ ఆఫ్ స్టూడెంట్స్ కానీ లేకుంటే డిఫరెంట్ ప్రొఫెషనల్స్ కానీ పోకుండా ఉంటుంది. కాబట్టి ఈ ఫోకస్ వేలో ఈ అప్రోచ్ తీసుకున్నాం. దీంట్లో ఏంటంటే ఈ వీళ్ళు స్మగ్లింగ్ తీసుకొచ్చిన తర్వాత బస్లో కానీ వేరే ట్రావెల్ చేస్తూ వాళ్ళ ఉన్నటువంటి ఏదైతే బ్యాగేజ్లో అన్నీ అక్కడ కవర్ చేసి పెట్టుకుంటున్నారు. వచ్చిన తర్వాత ర్యాపిడో ఉంటాయి కదా, ఇవి వాళ్ళ ద్వారా ఆర్డర్ తెప్పించుకుంటున్నారు దిస్ బైక్స్ వీటిలో. So this is also another area of focused concern for all of us, like how to ఎలా పంపించాలి, ఎలా చేర్పించాలి కన్జ్యూమ్ చేసే వాళ్ళకు ఈ పెడ్లర్స్, ఇట్లా డిఫరెంట్ మెథడాలజీని ఇంప్లిమెంట్ చేసి ట్రాన్స్పోర్టేషన్ కోసం చేస్తున్నారు. దానికోసం మేము ఇంటెన్సిఫై చేస్తున్నాం పెట్రోలింగ్, దెన్ విజిబుల్ పోలీసింగ్,
దెన్ ఎనీ ఇన్ఫర్మేషన్ క్విక్ రెస్పాన్స్ కూడా చేస్తున్నాం. అందుకోసం కమిషనరేట్లో మేము పెట్టుకున్న గోల్ ఏంటంటే విజిబుల్ పోలీసింగ్, క్విక్ రెస్పాన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ యూటిలైజేషన్ ఫర్ ద బెటర్ సర్వీస్ డెలివరీ టు ద పీపుల్. సో ఈ విధంగా మనము చేయడం కోసమే వీ ఇంట్రడ్యూస్ ఫుడ్ పాట్రోలింగ్ ఇన్ ద ఏరియా. ఎవ్రీ పోలీస్ స్టేషన్లో డిఫరెంట్ ఏరియాస్లో వెళ్ళి మన వాళ్ళు కలవడం, ప్రజలతో అక్కడ ఉన్నటువంటి సమస్యలు, హెల్త్ నీడ్స్ తెలుసుకోవడం, దాని తర్వాత అదే విధంగా ప్రణాళికను రూపొందించుకోవడం ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ ఆ డివిజన్ పరిధిలో లేకపోతే కమిషనరేట్ పరిధిలో అలా ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు దీనిలో భాగంగానే వీఆర్ గెట్టింగ్ క్విక్ బ్రేక్ త్రూస్ యాజ్ ఫర్ ద డ్రగ్ కన్సైన్మెంట్ సీజర్ ఇస్ కన్సర్న్. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇది చాలా సీరియస్ ఇంప్లికేషన్ ఉంది. ఇది కమర్షియల్ క్వాంటిటీ ఎవరైతే డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మడానికి చూస్తున్నారో వాళ్ళ ప్రాపర్టీని కూడా కన్ఫిస్కేట్ చేసడానికి కూడా ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం. మాకు ఇప్పుడు ఎక్కువగా మా ఫోకస్ కన్విక్షన్ రేట్ మీద పోవాలి. అక్యూజ్ని తీసుకురావడం, పట్టుకోవడంతో పాటు బెటర్ కన్విక్షన్ రేట్ తీసుకొచ్చి మన సొసైటీని డ్రగ్ ఫ్రీ సొసైటీగా చేసే ఉద్దేశం ఏదైతే మనం సెట్ చేసుకున్న గోల్, దాని ప్రకారము మనము ఈ యాక్టివిటీని చేయడం జరుగుతుంది. దీంట్లో వాళ్ళు అక్కడ చాలా తక్కువ రేటుకు తీసుకొచ్చేసి అక్కడ 4,000 to 5,000 రూపీస్ తెచ్చింది కూడా ఇక్కడ 20,000, అంటే డిపెండింగ్ ఆన్ ద డిమాండ్. హౌ డ్రగ్ అడిక్ట్స్ దే లాస్ట్ ఫర్ థింగ్స్ లైక్ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఎక్కువ రేటు కూడా వీళ్ళు పే చేసి వాళ్ళను వీళ్ళ చుట్టూ తిప్పుకునే విధంగా ఈ బెడ్లర్స్ తయారవుతున్నారు. సో వీళ్ళ మీద సీరియస్ యాక్షన్ యాజ్ పర్ లా తీసుకోవడం జరుగుతుంది. దీని శిక్ష కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్తో పాటు 10 years నుంచి కూడా ఎక్కువ కూడా ఉంది. కాబట్టి సింపుల్ అఫెన్స్ కాదు, ఇది సీరియస్ అఫెన్స్గా దీన్ని గుర్తించి చర్యలు చేపట్టడం జరుగుతుంది. దాని తగ్గట్టుగానే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా మేము చేస్తున్నాం. దీంట్లో మీరు ప్రెస్ మిత్రులు కూడా స్టూడెంట్ కమ్యూనిటీస్ కానీ డిఫరెంట్ గ్రూప్స్ ఏవైతే ఇటువంటి పార్టీస్లో ఎక్కువగా స్పెండ్ చేస్తారో అటువంటి వాటిలో ఈ కన్జంప్షన్ ఉంటే మీరు మాకు ఇన్ఫామ్ చేయాలి. మీ ఇన్ఫర్మేషన్ మేము కాన్ఫిడెన్షియల్ ఉంచి మేము తప్పకుండా ఇటువంటిది యాక్టివిటీని కంటైన్ చేయడానికి ఎఫర్ట్స్ పెడతాం. ఇది మీకు తెలుసు, ఇంటర్స్టేట్ గ్యాంగ్ మేబీ ఇంతకన్నా వేరే రామిఫికేషన్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంటే కూడా మేము కంటైన్ చేయడానికి చూస్తున్నాం. నాట్ ఓన్లీ దట్, వీఆర్ సెండింగ్ టీమ్స్ టు అదర్ స్టేట్స్ ఫ్రమ్ వేర్ ది డ్రగ్స్ ఆర్ కమింగ్. Our SOT teams and other teams would go to different states to following the procedure established so that ఇంకా బెటర్ వేలో మేము కన్విక్షన్ రేట్ పెంచే విధంగా మేము ఎఫర్ట్స్ పెడుతున్నాం. థ్యాంక్ యూ. సారీ, అంటే బేసికలీ వాళ్ళ దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సూచనలతో శుక్రవారం రాష్ట్ర కార్యదర్శి శ్రీకాళహస్తి అసెంబ్లీ కన్వీనర్ కోలా ఆనంద్ కుమార్ నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు స్థానిక బంగారమ్మ గుడి యొక్క పరిసరాలను శుభ్రం చేశారు. సమీపంలో గల శ్రీ వీరాంజనేయ స్వామి ఎత్తైన విగ్రహమూర్తిని పాలాభిషేకం చేపట్టారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ కుమార్ ఉత్సవమూర్తులకు ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ఛ తీర్థ కార్యక్రమాన్ని మకర సంక్రాంతి రోజు నుంచి 22వ తేదీ వరకు దేశంలోని అన్ని దేవాలయాల్లో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పరిశుభ్రతకు పెద్ద ప్రాధాన్యత ఇచ్చి మన పరిసరాల్లో ఉన్న దేవాలయాల్లో శుద్ధి చేసుకొని 22న ఒక దీపావళి పండుగ వాతావరణంలో ప్రతి ఇంటిలోని ప్రతి దేవాలయాల్లో ప్రమిదలతో 5 దీపాలు వెలిగించి శ్రీరామనామ జపం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ కన్వీనర్ కోలా ఆనంద్ కుమార్, జిల్లా సెక్రటరీ అసెంబ్లీ కో కన్వీనర్ మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, రాష్ట్ర ఓబీసీ మోర్చా సభ్యులు ఎస్వి రమణ, పట్టణ అధ్యక్షులు గరికిపాటి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. జై
కింద పట్టండి సార్, అట్టే పట్టండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్, 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 రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్, జై సర్ఫ్ ఎందుకు జానకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, హనుమానికి జై బోలో హనుమాన్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్, 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 రామ లక్ష్మణ జానకి, జై బోలో శ్రీరామ్, జై శ్రీరామ్, ఇది కూడా పక్కన పెట్టు. రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, కర్పూరం దండిగా, జై శ్రీరామ్, 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 జై 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 రామ లక్ష్మణ జానకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, వారెవరి లోగోలు జై శ్రీరామ్, 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 మాట్లాడమ్మా. జై శ్రీరామ్, 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 రామ హనుమానికి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్, శ్రీరామ్, జై 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 శ్రీరామ్. శుభ గడియలు ఇంకెన్నో రోజులు లేదు, 3 రోజులు మాత్రమే ఉంది. ఈ 3 రోజుల్లో ఒక్క భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్నటువంటి శుభ గడియలు 3 రోజుల్లో ఉంది. అంటే ఎందుకు ఈ శుభ గడియలు, ఎందుకు ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది అంటే, అయోధ్య మహానగరంలో రాములు వారు, శ్రీరామచంద్రమూర్తి వారు వెళ్ళినటువంటి ఈ అయోధ్య నగరంలో మరి ఆయనకి
500 సంవత్సరాలుగా ఆయనకి అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి అన్ని రాష్ట్రాలు సెలవులు ప్రకటించారు. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రకటించకపోవడం శోచనీయమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. రాష్ట్రంలో హిందువుల మనోభావాలను కాపాడవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉందన్నారు. 500 సంవత్సరాల పోరాట ఫలితంగా ఏర్పడిన రామ మందిరం ప్రారంభోత్సవానికి సెలవు ప్రకటించకుండా ఉండడం సహేతుకం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 22న తప్పనిసరిగా ఏపీలో సెలవు ప్రకటించాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సుమారు 7,000 మంది స్వామీజీలు, ఆధ్యాత్మికవేత్తలు రామమందిరం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నారని విష్ణుకుమార్ రాజు తెలిపారు. మరో 2 నెలల తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోతుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల కమిషన్కు వినతి పత్రం సమర్పించామని చెప్పారు. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 17 సీట్లు కూడా రావని, ఎన్నికల అనంతరం వైసీపీ నామరూపాలు లేకుండా పోతుందని విష్ణుకుమార్ రాజు జోష్యం చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజల నుంచి దోచుకున్న సొత్తుతో రానున్న ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారని విష్ణు ఆరోపించారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న పనికిమాలిన చీప్ లిక్కర్ను తీసివేసి నాణ్యమైన లిక్కర్ను మద్యం ప్రియులకు అందిస్తామని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు హామీ ఇచ్చారు. ఛత్తీస్గఢ్, గోవా, హర్యానా, అట్లాగే ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా సెలవులు ప్రకటించడం జరిగింది 22వ తారీఖున. మనం ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, మన భారతదేశంలో మొత్తము 143 కోట్ల మంది ఉన్నారు. దాంట్లో మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే 9,46,00,000 మంది ఉన్నారు. దీంట్లో హిందువులు 2011 సెన్సస్ ప్రకారము 90.87%. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గుర్తుంచుకోండి, 90.87% హిందువులు ఉన్నారు. ముస్లింస్ 7.32% ఉన్నారు. క్రిస్టియన్స్ 1.38% ఉన్నారు. అంటే హిందువుల మనోభావాల్ని కాపాడవలసిన బాధ్యత ఈ నియంతృత్వ పాలన పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అని మరి ఒక్కసారి మీ ద్వారా వారికి విన్నవించుకుంటున్నాము. కాబట్టి తప్పనిసరిగా 22వ తారీఖున అంటే సోమవారము ఆఖరికి కేంద్ర ప్రభుత్వము కూడా హాఫ్ డే హాలిడే డిక్లేర్ చేసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు ఈ సెలవు ప్రకటించడం జరిగింది దేశం మొత్తం మీద. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న హిందువుల మనోభావాల్ని కూడా తగిన రీతిలో అర్థం చేసుకుని 22వ తారీఖున అన్ని స్కూల్స్కి ప్రభుత్వము సెలవు ప్రకటించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. స్కూల్సే కాదు, మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రంలో హిందువుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని 22వ తారీఖున సెలవు ప్రకటించాలి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మిమ్మల్ని డిమాండ్ చేస్తే మీరు ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.